బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాను. అందులో మీకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? నబుల్. ఎందుకు నవిల్? ఆయన కూడా బాగా మాట్లాడతాడు, ఏదైనా గేమ్స్లో కూడా బాగానే పార్టిసిపేట్ చేస్తున్నాడు, బాగుంది. అంటే మొన్న కొంచెం తెలంగాణ స్లాంగ్ ఎఫెక్ట్ వల్ల అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు. నబిల్ కూడా ఇప్పుడు అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు కదా, మరి కొద్దిగా కంట్రోల్ చేసుకొని మాట్లాడితే ఫైనల్స్లో ఉంటాడు అని అనుకుంటున్నాను. ప్రేరణ కూడా బాగుంటాయి. వీళ్ళందరికన్నా ఎక్కువ సీత, నబుల్ అయితే మేము బాగా చూస్తాము. ఓకే. సో ఇందులో ఆదిత్య ఓం కూడా ఉన్నాడు కదా, అతని గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన కొద్దిగా డల్ ఉన్నాడు. ఏదైనా మాట్లాడాడు అనేసి అంటే ఇంకా వాళ్ళపైనే ఇంకా మనసులో పెట్టుకొని అంతే ఉంటాడు, కానీ ముందుకు వెళ్ళట్లేదు. మరి నాగమణి కంటాలో ఈక్వాలిటీ మారాలి అంటే ఏ క్వాలిటీ మారితే బాగుంటుంది? ఆయన బాగా ఊరికేనే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు, ఊరికే ఫ్యామిలీ విషయం చెప్తా ఉంటాడు కదా, అది ఒకటి మార్చుకుంటే బాగుంటుంది. ఆయనకేమైనా అట్లా ఓట్లు పడతాయి, ఏమైనా సింపతి ట్రై చేస్తే? అలా పడతాయనే చేస్తున్నాడేమో అని మేము అనుకుంటాం. ఓకే. ఇదిలే నాగమణి కంట ఊరికే ఫ్యామిలీ విషయాన్ని తీయాల్సిన అవసరం ఏముంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు ఆయన చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది, ఎందుకు ఊరికే ఫ్యామిలీ గురించి తీస్తాడు అనేసి. ఓకే. అండ్ నిఖిల్ ఫేర్ గా ఆడుతున్నాడా, అన్ఫేర్ అనిపిస్తుందా? ఒక్కొక్కసారి బాగానే ఆడతాడు, ఒక్కొక్కసారి. ఓకే. అయితే నిఖిల్ వర్సెస్ సీత అనుకున్నప్పుడు సీత గేమ్ ప్లే గెలుస్తుంది అనుకుంటున్నారా? గెలుస్తుంది అని అనుకుంటున్నాం, సీతనే గెలుస్తుంది. అంటే వరుసగా నిఖిల్ చీఫ్ అవుతున్నారు కదా, సో ఆయనది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆయన అవుతున్నాడు కాబట్టి కొద్దిగా సౌమ్యని కొద్దిగా పక్కన పెడితే ఆయన బాగా ఆడతాడు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.